ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఎవరిని మాట్లాడితే మాలాంటి వాళ్ళని కూడా బెదిరించడం. సో ఇది స్టార్టింగ్ అంటే వాట్ విల్ బి ద ఎండింగ్? ఋషి గారు, ఎండింగ్ గురించి ఆలోచిస్తే రాష్ట్రంలో ఎవరు ఉండకూడదండి మనం. ఎందుకంటే ఏదో ఒక పార్టీలో సరే ఎమ్మెల్యేలు గానో లేకపోతే ఒక పార్టీకి సానుభూతుల్లో ఉన్న వాళ్ళు దీని ఎండింగ్ ఏంటి ఇలాగే వదిలేస్తాను ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరండి. మీరు అన్నారే చాలా రకాల కుట్రలని, ఇందాక పెద్దలు బాగా మాట్లాడారు. నిజంగా వాళ్ళు చెప్పినవి 100% అమలు జరిగి ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎవడు తప్పు మాట్లాడడానికి భయపడతాడు. కానీ ఇంప్లిమెంట్ జరుగుతుందా? రకరకాల కారణాలు, వాట్ ఎవర్ మేబీ. నేను చాలా జూనియర్ని, కానీ మీకు తెలిసి ఇక్కడున్న పెద్దలకి తెలుసు. ఈ రోజు ఒక చాలా ఓపెన్ గా ఒక దళితుల్ని హత్య చేసిన ఒక ఎమ్మెల్సీని చాలా తొందరగా బెయిల్ తీసుకొని వచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నారంటే ఏంటి అర్థం? ఒక సిస్టమ్ అంటే టోటల్ అంత సిస్టమ్ మారాలండి. దానికి అంత ఓపిక ఎవరికి ఉంది? ఈ రోజు అధికారంలో రావాలని ఒకరు, అధికారంలో ఉండి అవతల వాళ్ళని కామెంట్ చేయాలనుకుని తప్పితే సిస్టమ్ ని మార్చాలని ఎవరు అనుకుంటున్నారు? 19 వరకు మీ నియోజకవర్గంలో ప్రతిరోజు మానిటర్ చేయమని మీరు సిస్టమ్ చెప్పండి, పోలీసులతో మాట్లాడండి. చేయరా? ఆ అధికారిని ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ కు అటాచ్ చేసేసేయండి మాట్లాడి. And moreover, you are worst affected person. Yes, you are a victim. You are a victim. Yes, ఋషి గారు, 2019 వరకు ఏ పార్టీలో వచ్చినా ఒకసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని బాగు చేసిన పార్టీలనే చూసాం. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చెన్నారెడ్డి గారు కానివ్వండి, ఎన్టీఆర్ రామారావు గారు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి. కానీ 2019లో వచ్చిన ఒక్కసారి వచ్చిన పార్టీ మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మార్చి పడేసింది. అంటే చంపేస్తాం, నరికేస్తాం, ఓటు వెయ్యకపోతే. ఈ రోజు ఒక్క మాట అడుగుతున్నానండి ఋషి గారు, రప్పా నరుకుతాము రేపు ఉదయం అన్న మాట. రేపు ఉదయం నేను ఒక ఎమ్మెల్యేని, ఇదే మాట నేను రేపు ఉదయం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మా గవర్నమెంట్ కి ఇంకా చాలా టైం ఉంది. నేనే ఒక ఎమ్మెల్యేగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోని పార్టీకి ఓటు వేయకపోతే నరుగుతామంటే ఎలక్షన్ కమిషన్ నా మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకోదా? తీసుకోవాలి. మరి ఈ రోజు ఎలక్షన్ కాకపోయినా, ఒక ప్రతిపక్షం హోదా లేకపోయినా ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఏడ్చారు కాబట్టి ఆ పార్టీ ఆ మాటలు అంటున్న వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ రోజు నేను కానీ మీరు ఆ రోజు ఆయన రప్పా అంటే తప్పేంటి అంటే ఆ రోజే చర్యలు ఉండాలి కదా. జుడిషియరీ కూడా ఆలోచించండి. మీరు న్యాయస్థానాన్ని నేనే తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఆలోచించాలి. భవిష్యత్ ఏంటి? మా తరం అయిపోతుంది, మా పిల్లల భవిష్యత్ ఏంటి? రాజకీయ నాయకుల కుటుంబాల పిల్లల్ని ఈ రోజు కక్ష పట్టి చంపే ఇలాంటి పార్టీలు, ఇలాంటి మాటలకి ఈ రోజు న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. ఎవరో ఒకరు ఈ రోజు పిల్లు వేయాలి. ఈ రోజు ఎమ్మెల్యేగా నేను ఒక మాట అంటే రేపు ఉదయం తప్పు అన్నప్పుడు ఈ రోజు కామన్ పర్సన్, ఒక పార్టీకి చెందిన వ్యక్తి అంటే ఆ వ్యక్తి మీద గానీ, ఆ పార్టీకి గానీ, ఆ పార్టీ అధినేతకి ఈ రోజు ఒక అల్టిమేటం వెళ్ళాలి. ఈ రోజు గంటలో కూర్చుంటే ఈ రోజు ఒకటి శిరీష్ గారు, నేనేం చెప్తున్నానంటే అధికార పార్టీ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు దయచేసి ప్రతిరోజు దృష్టి పెట్టండి. ఎందుకంటే ప్రతిరోజు ఏదన్నా జరగచ్చు. అది మీకున్న బిజీలో ఒక మనిషిని కేటాయిస్తారో, ఒక పోలీసు అధికారికి పురమాయిస్తారో, ఇలా చేస్తే తప్ప అన్ని నియోజకవర్గాల్లో ఇది ముఖ్యమంత్రి దృష్టిలో ఉంటే తప్ప, సింజెంట్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇది అవ్వదు. ఋషి గారు, ఒక్క మాట రాజకీయాల్లోనే ఈరోజు క్యాస్ట్ అన్న మాట తీసుకొస్తున్నారు. మీ అందరికీ తెలుసు. పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఫ్రెండ్షిప్స్ చేసుకోవడానికి, వ్యాపారాల్లో భాగస్వాములు కావడానికి ఎవరు క్యాస్ట్ చూడట్లేదు. ఈ రోజు ఒక్క మాట ఇందాక పెద్దలు మాట్లాడారు. ఒక ఎంపీని తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలోని టార్చర్ చేసి 3rd డిగ్రీ చేస్తే ఆ ఆఫీసర్ మీద ఈ రోజు యాక్షన్ తీసుకొని ముందుకేస్తే కులాన్ని రెచ్చగొట్టారా లేదా? పేరు చెప్పకపోయినా ఆయన ఒక్కలే కాదండి. ఈ రోజు ఎక్కడో న్యూస్ లో చూశాను, విశాఖపట్నంలో ఇంకో కులం కాడుతో ఒక పెద్ద మీటింగ్. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? ఈ రోజు క్యాస్ట్ ని పక్కన పెట్టి కాండక్ట్ నెక్స్ట్, లేకపోతే వాళ్ళ తాలూకా మంచితనం చూసి వేసేనంత కాలం, క్యాస్ట్ ను చూసి రెచ్చగొట్టినంత కాలం ఇలాంటి చాలా రకాలు అవుతున్నాయి. నాకు అర్థమవుతోంది. ఎందుకంటే కానీ ఏదో